ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. లెట్స్ టాక్ అబౌట్ వూండ్స్, గాయాలు. యూజువల్గా ఏవైనా యాక్సిడెంట్స్లో బలమైన గాయాలు తగిలేటప్పుడు కొన్ని బయటికి బ్లీడ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని బయటికి ఏమీ తగలలేనట్టే కనిపించినా ఇంటర్నల్గా ప్రాబ్లమ్ని స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అవి ఎలాంటి గాయాలైనా మనం ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఆ గాయానికి ఉన్న నొప్పి తగ్గడానికి ముందుగా కొంత మెడికేషన్ మనకి ఇస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఈ గాయం హీల్ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ మధ్యలో రేగకుండా ఉండడానికి మీరు ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, మీరు ఈ పని చేయొచ్చు, ఆ పని చేయకూడదు అంటూ కొన్ని ప్రికాషన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా. నిజానికి మన మనసుకు సంబంధించిన గాయాలు కూడా అంతే. భరించలేని బాధను కలిగించే గాయాలు మన అనుకునే వారి దగ్గర నుంచి తగిలినప్పుడు మనలో కొంతమంది ఫిజికల్గా రకరకాల అడిక్షన్స్కి బానిసలైపోతూ ఉంటారు. మరికొంతమంది మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ తమ జీవన శైలిని మార్చేసుకుంటూ ఉంటారు. ఈరోజు పొద్దున్న ఎర్లీ అవర్స్ అరౌండ్ 3 to 4 మధ్యలో మన ఫస్ట్ లవ్ ఫ్యామిలీ గురించి నేను దేవుని దగ్గర మొరపెడతా ఉన్నప్పుడు మీలో చాలా మంది ఎంతో భారం కలిగిన గాయపడిన హృదయాలను క్యారీ చేయడం నేను చూడగలిగాను. మీరు దేవునితో మాట్లాడుతున్నప్పుడు అడుగుతూ ఉన్నారు కదా, ప్రభువా, ప్రేమ అనే పేరుతో నన్ను బిట్రే చేసిన వారు, స్నేహం అన్న పేరుతో నా వెనక్కి వెళ్ళి తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఆప్తులు బంధువులు అనే పేరుతో నన్ను కిందకి లాగాలని చూసిన వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు కదా. కానీ పరిమితులే లేకుండా వాళ్ళని ఎంతగానో ప్రేమించి వాళ్ళ మీద ఎనర్జీని ఇన్వెస్ట్ చేసిన నేను మాత్రం గాయాలు కలిగిన హృదయంతో ఇలా మిగిలిపోయాను ఏంటి ప్రభువా, నేను ఇంకా హీల్ అవ్వలేనా, ఒక్క అడుగు కూడా ముందుకేసి నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ నేను స్టార్ట్ చేయలేనా అని మీరు అడుగుతా ఉన్నారు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు గాయపడిన హృదయంతో వెక్కి ఏడుస్తున్న ఆ సమయంలో మిమ్మల్ని హక్కున చేర్చుకునే దేవుడు మంచి సమరయునిలా మీ పక్కనే ఉన్నాడు. దేవుని వాక్యం అనేది జీవం కలిగినది. ఇట్ హ్యాస్ ద పవర్ టు గివ్ లైఫ్. కనుక ఎప్పుడైతే గాయపడిన మీ హృదయాల్ని పట్టుకొని వెళ్ళి దేవుని వాక్యం ముందు కుమ్మరించి వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యమే మీ హృదయానికి ఉన్న గాయాలన్నిటినీ మాన్పి మిమ్మల్ని నూతనత్వంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇదే స్టెప్ నెంబర్ 1 అంటే మెడికేషన్. దీన్ని అందరూ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గానే చేసేస్తూ ఉంటారు. కానీ అసలైనదే స్టెప్ నెంబర్ 2, అదే ప్రికాషన్. చాలా మంది యవ్వనస్తులు నేను ఎంతగా భక్తి చేసినా నేను హీల్ అవ్వలేకపోతున్నాను అక్క అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు స్టెప్ నెంబర్ 2లో ఫెయిల్ అవుతున్నారు. వాక్యం ద్వారా మీ గాయాలను మానుకోగలుగుతున్నారు, కానీ తినకూడనివి తిని జబ్బు రేపుకుంటున్నట్టు, చేయకూడనివి చేసి మీ గాయాలను మీరే రేపుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ బయటకు తీసుకొచ్చిన వాటిలోకి తిరిగి వెళ్ళి మళ్ళీ కూర్చోవడానికి ప్రయత్నించకండి. దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని హీల్ చేసిన తర్వాత మీ హృదయం మళ్ళీ బాగుంది అనుకున్నప్పుడు మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతే మీ గాయాలు తిరిగి రేగే అవకాశం ఉంటుంది. కనుక దేవుని దగ్గర మొరపెట్టుకునేటప్పుడు గాయపడిన మీ హృదయంతో పాటు మీ ఆలోచనలు, మీ నడవడికను కూడా కంప్లీట్ గా దేవుని చేతికి సబ్మిట్ చేసేసుకోండి. నూతనమైన హృదయంతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ.